ఫస్ట్ ప్రాబ్లం నోట్ చేయండి. x square plus bx plus c if x square plus bx plus c equal to 0, x square plus cx plus b equal to 0, b is not equal to c, have a common root, have a common root, that will show that b plus c plus 1 equal to 0. Telling me about x square plus bx square plus bx plus c equal to 0, x square plus cx plus b equal to 0, b is not equal to c. సమీకరణాలు ఉమ్మడి మూలం కలిగి ఉంటే b plus c plus 1 equal to 0 అని చూపండి. ఓకేనా? కామన్ రూట్ రెండింటికి ఒకే రూట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 2 ఈక్వేషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ లో 1, సెకండ్ ఈక్వేషన్ లో కూడా టూ రూట్స్ ఉంటాయి. ఒక ఈక్వేషన్ లో 2 రూట్స్ ఉంటాయి, అనదర్ ఈక్వేషన్ లో 2 రూట్స్ ఉంటాయి. రెండింటిలో కామన్ గా ఒకే రూట్ 1 దాంట్లో 1 ఫస్ట్ ఈక్వేషన్ లో, సెకండ్ ఈక్వేషన్ లో 1. అటువంటి రూట్స్ ఉన్నట్లయితే మనం ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కామన్ రూట్ ఉన్నట్లయితే b plus c plus 1 equal to 0 అని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం చేద్దామంటే రెండింటిలో కామన్ రూట్ లెట్ ఆల్ఫా బి ఏ కామన్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్స్ x square plus bx plus c equal to 0 and x square plus cx plus b equal to 0. If alpha is a root of ax square plus bx plus c equal to 0, then మీకు ఆల్రెడీ డెఫినిషన్ లో చెప్పాను ఏమవుతుంది, a alpha square plus b alpha plus c equal to 0. ఆల్ఫా దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. ఓకేనా? రూట్ అయినట్లయితే అది కామన్ రూట్ కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. రెండింటిని ఏం చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. ఆర్ ఈక్వల్ చేసినట్లయితే క్యాన్సిల్ అయిపోయి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని దాంట్లో 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? గివెన్ ఈక్వేషన్స్ ఆర్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. Given equations are ఇచ్చిన సమీకరణాలు. Given equations are x square plus bx plus c equal to 0 and x square plus cx plus b equal to 0. Equation number 2. ఇక్కడ మాట్లాడకూడదు. ఇచ్చిన సమీకరణాలు లెట్ ఏం తీసుకుంటారు చెప్పండి. లెట్ ఆల్ఫా బి ఏ కామన్ రూట్ ఆఫ్ 1 and 2. ఆల్ఫా కామన్ రూట్ అయింది అనుకోండి. ఆల్ఫా అనేది 1, 2 ల ఉమ్మడి మూలకం అనుకున్నాం. ఆల్ఫా అనేది 1, 2 ల ఉమ్మడి మూలకం. మూలకం కాదు అనుకున్నాం. తప్పనిసరి అలాగే సెపరేట్గా హ్యాపీ ఎంతమంది రావడం ఏమవుతుంది, మల్టిప్లైస్ 1 ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ b
B alpha plus C equal to 0. Equation number 3 and 2m plus alpha square plus C alpha plus B is equal to 0. Equation number 4. 3 minus 4. 3 minus 4. We get ये बात है चल 3 के 4 substitute direct way से ना अच्छा पहले alpha square होता है cancel होता है क्या बनता है b minus c into alpha होता है ना direct way ना b alpha minus c alpha that equal to b minus c into alpha plus c minus b is equal to 0. Okay, that implies b minus c into alpha equal to equate this value. ఏమవుతుంది ఇది మైనస్ b ఏమవుతుంది ప్లస్ b minus c. ఈ మైనస్ సరిగ్గా కనపడతలేదు వీడియోలో. నేను చూస్తున్నాను వీడియో ప్రతిరోజు చేసిన వీడియో నేను చూస్తాను ఎలా వస్తుంది మీరు చూస్తారు. Okay, b minus c into alpha plus c minus b equals to b minus c. That implies alpha equal to b minus c by b minus c. Therefore, alpha equal to 1. This value substitute in equation 3. 3 lo substitute. Now, what is 1 plus b plus c equal to 0. That implies b plus c plus 1 equal to 0. Substitute alpha equal to 1. Substitute alpha equal to 1 in equation 3. Alpha equal to 1 ने 3 లో ప్రతిక్షేపించగా ఏమవుతుందా that implies 1 square plus b into 1 plus c equal to 0. Now we get b plus c plus 1 equal to 0. Next problem. Prove that the roots of very important problem 2 marks के m value equal roots అయితే m value find out చేయడం లేదు అంటే
1 by alpha square plus 1 by beta square 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా అవి రాకపోతే డెఫినెట్ గా ఈ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి prove that the roots of x minus a into x minus b prove that next one prove that the roots of x minus a into x minus b is equal to h square are always real always real x minus a minus x minus b is equal to h square యొక్క మూలాలు ఎల్లప్పుడూ వాస్తవాలను చూపండి ఎల్లప్పుడూ వాస్తవాలు అని చూపండి కదా మూలాలు రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం రూట్స్ ఆర్ ఆల్వేస్ రియల్ అవడానికి కండిషన్ ఏంటి రూట్స్ రియల్ అవడానికి కండిషన్ తర్వాత నోట్ చేసుకోండి రూట్స్ రియల్ అవడానికి కండిషన్ ఏంటి చూడండి డెల్టా ఈక్వల్ 0 రూట్స్ ఆర్ రియల్ అంటే ఈక్వల్ దాంట్లో ఏముంది రియల్ ఉంది డెల్టా గ్రేటర్ దాన్ 0 రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ దాంట్లో ఏముంది రియల్ అంటే రూట్స్ ఆర్ రియల్ అని ఫైండ్ అవుట్ చేయాలంటే నువ్వేమని ఫైండ్ అవుట్ చేయాలి డెల్టా greater than or equal to 0 and find out 0 delta is greater than or equal to 0 okay na note chesandi given equation em cheyadu solution given x minus a into x minus b is equal to h square దీన్ని దేంట్లో చేంజ్ చేయాలి ఏ ఫార్ములా చేంజ్ చేస్తా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈ ఫార్ములా చేంజ్ చేద్దాం దాని ప్లస్ x into x స్క్వేర్ మైనస్ డైరెక్ట్ వేసగా మైనస్ bx మైనస్ ax మైనస్ x కామన్ తెస్తే ఏమవుతుంది మైనస్ a ప్లస్ b into x ఓకే మైనస్ into మైనస్ ప్లస్ ab minus h square అటువైపు తీసుకెళ్ళాలి h square equal to 0 comparing with ax square plus bx plus c equal to 0 that implies చెప్పండి now delta equal to formula b square minus 4 is తీసుకోవాలి తీసుకుని which is greater than or equal to 0 ఇక్కడ వేసేయకూడదు నువ్వు డెల్టా ఫైండ్ అవుట్ చేస్తా b square minus 4ac డెల్టా ఈక్వల్ 0 రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ మనం రియల్ అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి దట్ ఈక్వల్ టు చెప్పండి b ఎంత మైనస్ ఆఫ్ ఎంత a ప్లస్ b హోల్ స్క్వేర్ minus 4 into 1 into ఒకసారి ఇది కనపడదు వీడియోలో కనపడదు మైనస్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ac ab మైనస్ h స్క్వేర్ that equal to minus whole square minus plus అయిపోయింది a square plus b square plus 2ab minus 4ab plus 4h square that equal to a square plus b square minus 2ab plus 4h square that equal to
a minus b whole square plus 2h whole square. ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా కాన్స్టెంట్ వాల్యూస్ కదా, ఏబిసి అండ్ రియల్ నెంబర్స్. మనం ఏం తీసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ a1 b1 తీసుకున్నారు అనుకోండి, a1 b1 h0, అప్పుడు ఏమవుతుంది 1 minus 1 0 0 స్క్వేర్ 0 ఇది 0, టోటల్ ఏమైపోతుంది 0 అవుతుంది. అలాగే మీరు ఏదో వాల్యూ a2 ఇది 1 2 minus 1 1 హోల్ స్క్వేర్ 1 h వాల్యూ ఏదో వాల్యూ 2 తీసుకో. ఇది కూడా స్క్వేర్ వాల్యూస్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. ఒక కేసులో ఏమైపోతుంది 0 అవుతుంది, రిమైనింగ్ కేసెస్ లో గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇందువల్ల ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. నువ్వు ఏ వాల్యూ 2 తీసుకుని 5 తీసుకో, 2 minus 5 ఎంత 2 minus 5 minus 3 హోల్ స్క్వేర్ ప్లస్ 9. అర్థమైందా? టోటల్ ఇది ఏంటి పాజిటివ్ వాల్యూ అవుతుంది, ఇది కూడా పాజిటివ్ వాల్యూ అవుతుంది. అంటే పాజిటివ్ అవుతుంది ఒక కేసులో ఏమవుతుంది 0 అవుతుంది, విచ్ ఈజ్ ఏమవుతుంది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇది, విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. therefore ఏమొచ్చింది డెల్టా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0, roots are always real. therefore roots are always real. మూలాలు ఎల్లప్పుడూ వాస్తవాలు. నోట్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. స్టార్ వేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఏం చేస్తారంటే మూలాలు ఎల్లప్పుడూ వాస్తవాలు. therefore That's all. Complete అయిపోయారు. ఇప్పుడు మీకు మెటీరియల్ ఉండకపోవచ్చు, నేను టెక్స్ట్ బుక్ లో చెప్తున్నాను. అంటే చాలా సార్లు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి మ్యాగ్జిన్ దొరుకుతుంది ప్రాబ్లం, అయినా ఫాలో అవ్వాలి. మెటీరియల్ అంటే వాడు జనరల్ ఇచ్చేసాడు, కొన్ని ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా నేను చేస్తే నెక్స్ట్ ప్రాబ్లం. Find two consecutive positive even integers. Find two consecutive find two consecutive find two
consecutive positive even integers. The sum of whose squares, the sum of whose squares is 340. రెండు వరుస రెండు వరుస సరి సంఖ్యల వర్గాల మొత్తం 340. అయితే ఆ సరి సంఖ్యల ఆ ధన సరి సంఖ్యలను కనుగొను. మనం ఏం చేద్దామంటే 2 వెరీ గుడ్. Find 2 consecutive positive integers. Positivity అంటే వరుసగా ఉండే రెండు ధన సరి సంఖ్యలు ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే నువ్వేం చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే ఏం కావాలి? ఈవెన్ నెంబర్స్ ఏంటి? వరుసగా ఉండే 2 ఈవెన్ నెంబర్స్ 2 4 లేదా 4 6. అంటే మనం జనరల్ గా తీసుకోవాలంటే నువ్వు ఎట్లా తీసుకుంటా? let 2 consecutive positive even integers are x, x plus 2. 2 అయితే 2 plus 2 ఎంత? 4 plus 2 6. అంటే నువ్వు ఎట్లా తీసుకోవాలి? x plus 2. given that whose square is 340. అంటే ఏమి ఇచ్చినట్టు? x square plus x plus 2 whole square equal to 340. నువ్వు x ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఓకేనా? let solution note. let 2 consecutive positive even integers are x, x plus 2. Is it right? Given x square plus x plus 2 whole square equal to 340. That implies x square plus 4x plus 4 a plus b whole square, a square plus 2ab plus b square 2 square 4 equal to 340. That implies 2x square plus 4x plus 4 minus 340 equal to 0. That implies 2x square plus 4x minus 336 equal to 0. 2 table cancel అవుతుంది కదా? 2x square x square plus 2x minus 1 6 8 equal to 0. 1 into 168 factors find out చేస్తాం. 17 14 సెట్ చూడండి. కాదు కదా? 12 14 సార్
4 plus 8 4 12 సరిపోయిందా 168 అంటే 40 లో 12 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది అంటే నువ్వు ఎలా ఫ్యాక్టర్స్ ఎలా డివైడ్ చేయొచ్చు x square plus 14x minus 12x minus 168 equal to 0 x కామన్ చేస్తే x plus 14 minus 12 కామన్ చేస్తే x plus 14 equal to 0 make the ready x plus 14 కామన్ చేయండి x plus 14 కామన్ చేస్తే x minus 12 equal to 0 x plus 14 equal to 0 or x minus 12 equal to 0 therefore x equal to minus 14 or x equal to 12 since x is a positive integer positive even integer కాబట్టి ఏ వాల్యూ తీసుకోవాలి 12 తీసుకోవాలి therefore x equal to ఎంత 12 because x is positive even integer therefore the required numbers are 12 comma 14 ఎందువల్ల x plus 12 the required even integers కాబట్టి 12 plus 2 14 కావలసిన సరి సంఖ్యలు 12 comma 12 plus 2 నోట్ చేయండి వరుస ధన సరి సంఖ్యలు x x plus 2 అనుకోను మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి టెలివిజన్ మీకు అయినా ఫ్యూచర్లో డిగ్రీలో నీకు ఇంగ్లీష్ కావాలి ఈవెన్ అయినా తెలియాలి ఆర్థర్ అయినా తెలియాలి అందువల్ల జాగ్రత్తగా నేను క్యాచ్ చేయమే టెలివిజన్ వాళ్ళు Therefore, the required numbers are x comma x plus 2 that implies 12 comma 12 plus 2 12 comma 14 కావలసిన సంఖ్యలు x ధన పూర్ణాంకం x ధన సరి సంఖ్య స్పీడ్గా నోట్ చేయాలి
ఏమా నెక్స్ట్ ప్రాబ్లం solve the equation 2x solve 2x square plus x cube minus 11x square plus x plus 2 equal to 0. సమీకరణాన్ని సాధించండి. సమీకరణాన్ని తెలుగు మీడియం వాళ్ళు సాధించండి. ఒకసారి దీన్ని మనం జాగ్రత్త అర్థం చేసినట్లయితే అటు నుంచి వచ్చే కోషన్స్ ఇటు నుంచి వచ్చే కోఎఫిషియెంట్స్ ఎక్కువ ఉంటాయి. చూడండి 2 ఇటు నుంచి వచ్చే 2 కోఎఫిషియెంట్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. దీని యొక్క కోఎఫిషియెంట్ ఎంత? 1. ఇది 1. నెక్స్ట్ ఇది ఇటు నుండి వస్తే -11, ఇటు నుండి వస్తే -11. అట్లా ఉన్నట్లయితే దాన్ని రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటారు. ఈ ఫామ్ లో ఉన్న ప్రతి దాన్ని నువ్వు ఏం చేయాలంటే x² తో డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? ఈక్వేషన్ x² తో డివైడ్ చేస్తే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ అవుతుంది. అప్పుడు ఫ్యాక్టర్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టు ఇది x⁴ x⁴. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో చేంజ్ అవుతే నీకు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ లేదా ఫార్ములా -b + b² - 4ac/2a ఫార్ములా వేసి నువ్వు ఏం చేయొచ్చు? రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఎన్ని రూట్స్ వస్తాయి? రూట్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడ ఈక్వేషన్ x⁴ నుండి స్టార్ట్ అయింది కాబట్టి 4 రూట్స్ వస్తాయి. x² తో స్టార్ట్ అయితే 2 రూట్స్ వస్తాయి. x³ తో స్టార్ట్ అయితే 3 రూట్స్ వస్తాయి. ఓకే, గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు వాడు? నోట్ చేయండి. 2x² x⁴ గివెన్ 2x⁴ plus x³ minus 11x² plus x plus 2 equal to 0. దీంతో డివైడ్ చేయండి. divide with x² on both sides. దీంతో డివైడ్ చేస్తే ఇటువైపు కూడా 0 అయిపోతుంది. 0 అయింది. 2 డైరెక్ట్ చేస్తారు. 2x² x² తో డివైడ్ చేస్తే వినాలి. x² తో డివైడ్ చేస్తే x⁴ by x² plus x minus 11 plus x by x² ఎంత? అమ్మా 1 by x plus 2 by x² equal to 0. x² టర్మ్స్ అన్ని ఒక చోట నోట్ చేద్దాం. x టర్మ్స్ కాన్స్టెంట్ టర్మ్స్ సెపరేట్ చేద్దాం. దట్ ఇంప్లై 2x 2 into ఇక్కడ చూడండి 2 into ఇక్కడ 2x² 2 by x² కాబట్టి ఏమవుతుంది? x² plus 1 by x² plus x plus 1 by x minus 11 equal to 0. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తా? put x plus 1 by x equal to t. ఇది t గా తీసుకుందాం అనుకోండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. put x plus 1 by x equal to t. Squaring on 1, equation 1. Squaring on both sides. Square చేస్తే ఏమవుతుంది? డైరెక్ట్ వేస్తేనే a plus b whole square. a square plus 1 by x² plus 2ab 2 into x into 1 by x ఎంత? 2 is equal to ఎంత? b². ఓకే, అర్థమైంది స్టెప్ అవేనా? a plus b whole square a² plus b² plus 2ab. లేకపోతే స్టెప్ వేద్దాం. ఇప్పుడు బాగా ఉంటది. తర్వాత
whole square is equal to p square. That implies x square plus 1 by x square plus 2 equal to p square. That implies x square plus 1 by x square equal to p square minus 2. Okay na? Write this first. ఈ వాల్యూస్ ని t ని t square minus 2 ని 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? 2 into t square minus 2 plus t minus 11, which is converted into quadratic equation. What implies? Dollar substitute जैसे मत 2 into t square minus 2 plus t minus 11 equal to 0. That implies 2t square minus 4 plus t minus 11 equal to 0. Minus. That implies 2t square plus t minus 15 equal to 0. 2 15s are 30. 6 5s are 30. And the factors are right here. 2t square plus 16 minus 5t minus 15 equal to 0. 2t कहाँ होगी? 2t into t plus 3 minus 5 into t plus 3 equal to 0. t plus 3 का हम किससे रहा? 2t minus 5 equal to 0. t equal to minus 3 or t equal to 5/2. केस 1 మనకు ఆన్సర్ దేంట్లో రావాలి? x values రావాలి, t values కాదు. కేస్ 1 ఏం తీసుకుందాం? కేస్ 1 t equal to -3. t equal to -3 చెప్పండి. t అంటే ఎంత అమ్మా? t value x plus 1 by x equal to -3. LCM find out చేస్తే x square minus plus 1 equal to minus 3x. Direct ways. That implies x square plus 3x plus 1 equal to 0. Divide this person. X equal formula minus within factors raw. Plus or minus square root of b square minus 4ac by 2a. That implies that equal अंदर minus b है minus 3 plus or minus square root of direct values 9 3 square 9 minus 4 into 1 into 1 4 by 2 into 1 that equal to minus 3 plus or minus root 5 by 2. Okay, case two ఏం తీసుకుంటారు? ఫైండ్ అవుట్ చేస్తారా? కేస్ 2 తీసుకుని కేస్ 2 t equal to 5/2 తీసుకుని ఫైండ్ అవుట్ చేయండి. x వాల్యూ వస్తుంది. నోట్ చేయండి.
అమ్మా ఈ పాయింట్ ఫైండ్ అవుట్ చేద్దామా దట్ ఈక్వల్ టు t x plus 1 by x equal to 5 by 2 ఇక్కడ రండి x plus x square plus 1 by x equal to 5 by 2 2x square plus 2 equal to 5x 2x square minus 5x plus 2 equal to 0 2 is 4 2x square minus 4x minus x plus 2 equal to 0 2x common చేస్తే x minus 2 minus 1 common చేస్తే x minus 2 equal to 0 x minus 2 common చేస్తే 2x minus 1 equal to 0 x equal to 2 or x equal to 1 by 2 therefore x equal to minus 3 plus or minus root 5 by 2 or x and x equal to 2 or x equal to 1 by 2 ప్రాక్టీస్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు ప్రాబ్లమ్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి టైం అయిపోయిన హోంవర్క్ తర్వాత ఇస్తాను నెక్స్ట్ క్లాస్ వస్తాను నోట్ చేసుకోండి స్పీడ్గా నోట్ చేయండి